ఊరుకు రోడ్డొచ్చింది, రాత మారుతుందని తెగ సంబరపడిపోయారు. రహదారి కష్టాలు తీరుతాయని అనుకున్న ఆ గిరిపుత్రుల ఆనందం 20 రోజుల్లోనే ఆవిరి చేసేసింది కూటమి సర్కార్. ఇదేనా కోట్లు పెట్టి నిర్మించిన రహదారి అంటూ గిరిజనులు తిరగబడుతున్నారు. కాకినాడ జిల్లా ఉల్లిగోగులలో నిర్మించిన రహదారితో కూటమి సర్కారు పనులు ఎంత నాసిరకంగా ఉంటాయో మరోసారి రుజువైంది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం నిర్మిస్తున్న రహదారులు 3 నాళ్ల ముచ్చటగా తయారవుతున్నాయి. రహదారులు నిర్మించిన కొద్ది రోజులకే అధ్వాన్నంగా మారుతున్నాయి. నాసిరకం మెటీరియల్ వాడడంతో రోడ్లు పెచ్చులుగా ఊడొస్తున్నాయి. అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కు కావడంతో రోడ్ల నిర్మాణంలో అవినీతి రాజ్యమేలుతోంది. ఈ రోడ్డు కాకినాడ జిల్లాలో సబ్ ప్లాన్ ఏరియాలో నిర్మించింది. ప్రత్తిపాడు నియోజకవర్గం చింతలమెట్ట నుండి ఉల్లిగోగుల వరకు నిర్మించిన ఈ రహదారి నిర్మాణం పూర్తయి కేవలం 20 రోజులు మాత్రమే గడుస్తోంది. కానీ ఏదో 20 సంవత్సరాలు గడిచిపోయినట్లు ఎక్కడికక్కడ పెచ్చులుగా ఊడొచ్చేస్తోంది. దీంతో అక్కడ నివసించే గిరిజనులు పాడైన రోడ్డు విజువల్స్ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో కూటమి ప్రభుత్వం డొల్లతనం ప్రపంచానికి తెలిసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేము రోడ్లు వేసామని చెప్పి గొప్పగా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే సప్లాన్ ఏరియా మారుమూల ప్రాంతాల్లోని నిర్మించినటువంటి రోడ్లు నాసిరకంగా బయటపడుతున్న పరిస్థితులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం నేను ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి మెట్టిచింత అదేవిధంగా ఉల్లుగోగుల గ్రామాల మధ్య ఉన్నటువంటి రహదారి దగ్గర ఉన్నాను. దాదాపు 20 రోజుల కిందట జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల కింద ఈ రోడ్డుని నిర్మించడం జరిగింది. అయితే నిర్మించిన కొన్ని రోజులకే ప్రస్తుతం ఇక్కడ ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా నాసిరకంగా ఉన్నటువంటి పనులు అయితే కనిపిస్తున్నాయి. అధ్వానంగా ఉండడం, పెచ్చులుగా ఊరు రావడంతో గ్రామస్తులు సోషల్ మీడియాలో ఒక వీడియోని వైరల్ చేసి ప్రపంచానికి తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేను ఉల్లుగోగుల గ్రామం దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే రోడ్డు ఏ విధంగా ఉందో తెలియదు, మనం చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే చేతితో పట్టుకుంటే తారు ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రావెల్ కానీ మట్టి కానీ పూర్తిగా బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా చిప్స్ తారు అంటే పూర్తిగా నాసిరకంగా పనులు చేయడం వల్ల ఈ రోడ్డు అంతా కూడా నిర్మించిన 20 రోజులకి అధ్వానంగా మారిన పరిస్థితి అయితే ఉంది. నా ముందు మరో చోటకి వెళ్తాను. ఇక్కడ కూడా రోడ్డు ఏదైతే బెర్మలు ఉన్నాయో ఆ బెర్మల దగ్గర తారంతా కూడా అచ్చొచ్చుగా ఊడొస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా అంటే చాలా పలచని ఏ విధంగా ఇక్కడ రోడ్డు నాసిరకంగా నిర్మించారో మనకి ఈ విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. రోడ్డు అయితే 20 రోజులు వేసారండి. 20 రోజుల కాలంలో మొత్తానికి దాంట్లో క్వాలిటీ లేక మొత్తం ఎక్కడెక్కడికే లేచిపోవడం జరుగుతుందండి. వాళ్ళు లేచిపోవడం వల్ల బయట తిరిగి వాళ్ళు మామూలుగా ఇన్నాళ్ళు ఫోన్ల ద్వారా మొత్తం అంతా వీడియో తీసి పెడుతున్నారండి. మీ వాళ్ళు పెట్టారండి ఎవరో, వాళ్ళ ద్వారా మొత్తం ఈ విషయం తెలిసింది మొత్తం బయటకండి. అధికారులు ఇప్పుడు వచ్చినట్టున్నారండి. వాళ్ళు కూడా మరి చూసి వెళ్ళిపోతున్నారు. మాకు కనీసం ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదండి. క్వాలిటీకి వేస్తే కొన్ని రోజులు ఉండటానికి ఇలా అవుద్దండి. మరి అది కూడా లేకుండా పోతే మరి కొన్ని రోజులకే ఇది మళ్ళీ మామూలు తీసుకొచ్చి ఇలా ఉందండి. వేసిన 20 రోజులకే పాడైపోయింది. 20 రోజుల క్రిందట బురదకోట పంచాయతీ పరిధిలో ఉన్న చింతలమెట్ట ఉల్లిగోగుల గిరిజన గ్రామాల మధ్య కొత్తగా రహదారి నిర్మించారు. దీనిపై బైక్ పార్క్ చేస్తే గొంతుపడిపోతుంది. గట్టిగా కాల్తో తొక్కినా తారు కంకర ఊడొస్తున్నాయి. అంతేకాదు ఇదిగో ఇలా పెచ్చులుగా ఊడొస్తోంది. రోడ్డు వస్తే ఊరికి కష్టాలు తీరుతాయనుకుని అందరూ సంతోషపడ్డారు. కానీ కూటమి సర్కార్ అవినీతితో ఆనందం ఆవిరైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. అలాగే రోడ్డు అయితే వేసారు కానీ ఒక్క లేయర్ మాత్రమే వేసారండి. ఇది వేయడం వల్ల ఇది రీసెంట్గా వర్షాలకి కొంచెం మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. రోడ్డు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి మా ఏవో కోరికలు తీరితే మాకు ఇబ్బందులు లేకుండా పోతాయని మేము కలల కన్నా వేసిన 20 రోజులకే మొత్తం పెచ్చుల కింద విడిపోయి మొత్తం రోడ్డు పోతుంది. రోడ్డు దుస్థితిపై అధికారులను ప్రశ్నించినా సమాధానం లేదంటున్నారు ఉల్లిగోగుల గిరిజనులు. నాసిరకం పనులతో తమకు కష్టాలు, కాంట్రాక్టర్కు కాసులు మిగిలాయని మండిపడుతున్నారు.
రోడ్డు వేస్తే 10 కాలాల పాటు ఉండాలే కానీ ఇలా 10 రోజులకే ధ్వంసం అవటం ఏంటని నిలదీస్తున్నారు. బండి స్టాండ్ వేసిన తర్వాత దిగిపోతుంది, మన చేతి పట్టుకుని లేచిపోతుందండి. ఏసీ 20 రోజులకు నాలేదండి. మళ్ళీ అదే రోడ్డు ఇలా వేసారు కదా, ఏంటంటే మరి ఇది జనాలు తిరగడానిక లేకపోతే పాడు చేయడానికని అడిగామండి. అడిగిన తర్వాత చూపించండి రోడ్డు ఎలా ఉన్నదంటే చూపించండి తీసి నేనే. చింతలమెట్ట ఉల్లిగోగుల మధ్య జాతీయ ఉపాధి హామీ నిధుల నుండి రహదారిని నిర్మించారు. దాదాపు 3.5 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రోడ్డు నిర్మాణం కోసం 1.80 కోట్ల నిధులు ఖర్చు చేశారు. ఇందులో 1/2 కిలోమీటర్ సిమెంటు రహదారి, మిగిలిన 3 కిలోమీటర్లు తారు రోడ్డని నిర్మించారు. అయితే చింతలమెట్టు నుండి ఉల్లిగోగుల వరకు నాసిరకం మెటీరియల్ రోడ్డు నిర్మించారు. తారు సమపాళ్లలో లేకపోవడంతో రోడ్డు పెచ్చులుగా ఊడొచ్చేస్తోంది. కేవలం ఒక్క రాత్రి వ్యవధిలోనే తమ గ్రామంలో రోడ్డు వేశారని స్థానికులు వివరించారు. కోట్లు ఖర్చు పెట్టామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్తోంది కానీ పట్టుమని 50 లక్షలు కూడా ఖర్చు చేసి ఉండరని పెదవి విరుస్తున్నారు స్థానికులు. రోడ్ అండి ఒకే ఒక నైట్లో వేస్తారండి. ఇంకా ట్రాఫిక్ ఎక్కువ లేదండి. అది ఉంటే ఇంకా బీభత్సంగా పనిచేయదండి రోడ్డు. అసలు నెల రోజులు గట్టిగా తిరిగితే రోడ్డు వెళ్ళిపోద్ది. వెహికల్స్ గట్టిగా తిరిగితే ఏమైనా రోడ్డు ఏమైనా గట్టిగా ఏమైనా వెహికల్స్ కానీ గట్టిగా తిరిగానుకో, ఫోర్ వీలర్ కానీ తిరిగాయంటే రోడ్డు ఖచ్చితంగా వెళ్ళిపోద్ది, నాశనమే. ఎందుకంటే ఇలా పట్టుకుని లాగితే పెచ్చులు కూడా వచ్చేస్తుంది రోడ్డు. ఏం వేసారు రోడ్డు? ఏదో వేసేవడానికి వేసారు అంతే. రోడ్డు ఏదైనా మంచిగా ఉండాలి, మనకి ఏదైనా న్యాయం ఉన్నదే, ఏదైనా న్యాయం ఉండాలి కదండి. రోడ్డు వేసామంటే కొంచెం మంచిగా ఉండాలా, తిరగాలి కదండి మేము కూడా రోడ్డు మీద. 2 కోట్లు అంటే ఎక్కడ పెట్టారు 2 కోట్లు? 50 లక్షలతో వేసేసి రోడ్డు 2 కోట్లతో పెట్టేసామంటే ఎక్కడ అయిపోద్ది ఏంటండి? ఏం లేదండి రోడ్డు ఒకసారి మనం చూస్తున్నాము. ఉల్లిగోగుల గ్రామానికి సంబంధించినటువంటి గిరిజనులు ఒకటే చెప్తున్నారు, చూడడానికి రోడ్డు చాలా అందంగా ఉందనుకున్నాం కానీ బండి స్టాండ్ వేసిన తర్వాత ఈ రోడ్డు యొక్క అసలు రూపం బయటపడుతుంది. కేవలం సింగిల్ లేయర్ మాత్రమే వేయడం వల్ల ఈ రోడ్డు ఎండకి పిచ్చిలుగా ఊడిపోయి ఇలా చేతికి వస్తుందని చెప్పి కూడా గిరిజనులు చెప్తున్నారు. ఇలాంటి నాసిరకం రోడ్డు ఎందుకు నిర్మించారని చెప్పి కూడా అధికారులని గిరిజనులను ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే దాదాపు జాతీయ ఉపాధి హామీ పథకం కింద 1,80,00,000 రూపాయలు వెచ్చించి 3.5 కిలోమీటర్ల మేరకు ఈ రహదారిని నిర్మించారు. కేవలం ఉల్లిగోగుల వద్ద సింగిల్ లేయర్ వేయడంతో ఈ విధంగా కేవలం తారుతో పాటు కంకర కూడా ఈ విధంగా పిచ్చిలుగా ఊడొస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా నాణ్యమైన రోడ్డుని నిర్మించాలని చెప్పి కూడా ఏదైతే సప్లాన్ ఏరియాలో నివసిస్తున్నటువంటి గిరిజనులు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గిరిజనులు శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, ఉల్లిగోగుల నుండి.